పెద్దగా అంచనాలు లేకుండా విడుదలై సంచలన విజయం సాధించిన చిన్న సినిమాల్లో కోర్టుది ప్రత్యేక స్థానం. న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా రామ్ జగదీష్ దర్శకత్వంలో నిర్మించిన ఈ ఎమోషనల్ డ్రామా కమర్షియల్గా మంచి లాభాలు ఇచ్చింది. హిట్ 3ది థర్డ్ కేసు కన్నా కూడా కోర్టు నుంచే మాకు ఎక్కువ లాభాలు వచ్చాయని బయ్యర్లు చెప్పుకోవటం అబద్ధం కాదు. నెట్ఫ్లిక్స్లో ఒకే రోజు చావాతో పాటు రిలీజ్ అయ్యి దానికన్నా మెరుగ్గా భారీ వ్యూస్ దక్కించుకొని డిజిటల్లో కూడా బ్లాక్ బాస్టర్ సాధించడం కోర్టు సాధించిన మరో మైల్ స్టోన్. ఇదంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు ఈ కోర్టుని తమిళంలో రీమేక్ చేయబోతున్నట్లు చెన్నై రిపోర్టు. సో తెలుగులో ప్రియదర్శి చేసిన పాత్రని తమిళంలో ప్రశాంత్ చేస్తారట. మనకు ఇతను సుపరిచితుడే. సెల్వమణి, చామంతి, శంకర్, జీన్స్ లాంటి హిట్ మూవీస్ ద్వారా 90వ దశకంలో టాలీవుడ్కి దగ్గరయ్యాడు. ఆ తర్వాత పెద్దగా హిట్లు లేకపోవడంతో క్రమంగా సినిమాలు తగ్గించుకున్నాడు. ఈ మధ్య మళ్ళీ స్పీడ్ పెంచాడు. అయితే ఫేడ్ అవుట్ అయ్యాక తనకు పెద్దగా మార్కెట్ లేకపోయినా ప్రయత్నాలు మాత్రం చేస్తూనే ఉన్నాడు. సాయి కుమార్ చేసిన లాయర్ క్యారెక్టర్ని ప్రశాంత్ తండ్రి త్యాగరాజన్ పోషిస్తారంట. ఈయన ఒకప్పుడు తెలిసిన నటుడే. చిరంజీవి, స్టేట్ రౌడీ, రాజశేఖర్, మగాడు లాంటి హిట్స్లో విలన్గా నటించారు. హీరోయిన్గా ఇన్నియా పరిచయం కాబోతోంది. తను ఎవరంటే పవన్ కళ్యాణ్ సుస్వాగతంలో హీరోయిన్గా నటించిన దేవయాని కూతురు. ఇప్పుడు ఈ కోర్టులో టీనేజ్ అమ్మాయిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తోంది. తల్లి అందం పునికిపుచ్చుకున్న ఇనియా మంచి చాయిస్ అనే చెప్పొచ్చు. కానీ ఇది రిస్క్ ఎందుకో చూద్దాం. కోర్టు ఇప్పటికే మిలియన్ల ఆడియన్స్ ఓటీటీలో చూసేశారు. ఒరిజినల్ వర్షన్ తమిళ డబ్బింగ్తో అందుబాటులో ఉంది. శరత్ కుమార్ లాంటి సీనియర్లు ప్రత్యేకంగా చూసి సోషల్ మీడియాలో అభినందనల పోస్టులు పెట్టారు. అలాంటప్పుడు ఇప్పుడు మళ్ళీ అదే కథను తెరకెక్కించడం, అందులోనూ ప్రశాంత్ లాంటి సీనియర్ హీరోని పెట్టడం చాలా రిస్క్. వినయ విధేయ రామరావు, రామ్ చరణ్ అన్నయ్యగా ఆ క్యారెక్టర్లోనే మనం చూడలేకపోయాం. అలాంటిది లీడ్ రోల్లో కాలీవుడ్ ఆడియన్స్ని ఆయన భరించగలరా? ఆ మధ్య బాలీవుడ్ హిట్ మూవీ అందాదున్ని తమిళంలో అందగన్గా రీమేక్ చేసుకున్న ప్రశాంత్ దాంతో ఫ్లాప్ చూశాడు. మాస్ట్రోగా నితిన్ కూడా ఇక్కడ ఇదే ఫలితాన్ని అందుకోవటం తెలిసిందే. ఇంత జరిగిన తరువాత కూడా కోర్టును తీసే సాహసం చేయటం చిత్రమే. త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తారంట. కాలీవుడ్లో గత 5 ఏళ్లలో కోర్టు రూమ్ డ్రామాలు లెక్కలేనొచ్చాయి. అజిత్తో మొదలుపెట్టి జ్యోతిక దాకా చాలామంది ఈ తరహా సినిమాలు చేశారు. అలాంటప్పుడు కోర్టుతో మెప్పించడం అంత సులభం కాదు. అయినా ఈ రిస్క్ వెనక ధైర్యం ఏమిటో అర్థం కావాలంటే సినిమా చూడాలి.